మేము రామగుండం నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలలో వాల్ రైటింగు చేపియడం జరిగింది. గతంలో కూడా ఎవరు సభ పెట్టుకున్నా కూడా వాల్ రైటింగ్లు చేయడం అనేది ఆనవాయితీ. కమ్యూనిస్టు పార్టీలు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీలు కానీ ఎవరైనా కూడా అదే విధంగా మేము కూడా ఈసారి వాల్ రైటింగ్ అంతా కొంచెం అందరికీ తెలిసేటువంటి విధంగా రజతోత్సవ సభను విజయవంతం చేయాలని వాల్ రైటింగ్ చేపట్టడం జరిగింది. ఈ యొక్క వాల్ రైటింగ్ చూస్తేనే ఈ ప్రభుత్వంకు, ఈ నాయకులకు వెన్నులో వణుకు పుడతాన ఉన్నట్టు అనిపిస్తా ఉన్నది. దుర్మార్గంగా వాల్ రైటింగ్ ను చెరిపేస్తూ ఈ టౌన్ ప్లానింగ్ సెక్షన్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఏదో మాకు కంప్లైంట్ వచ్చింది, ఈ యొక్క దాంట్లో ఇది ప్రజలకు ఇబ్బందిగా అనిపిస్తుందట అని. ఎవరు అసలు ఏ ప్రజలకు ఇబ్బంది అనిపిస్తుంది? ఎవరి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు? ఇది మరీ దుర్మార్గమైనటువంటి విధానం. ఈ విధానాన్ని ముక్త కంఠంతో ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. మేము బేషరతుగా ఈ యొక్క అధికార యంత్రాంగం, అధికార పార్టీ నాయకులు దీనిపైన క్షమాపణ చెప్పాలి. వాల్ రైటింగ్ ఇక ముందు ఎక్కడైనా మళ్ళీ మలిపినట్టయితే ఈ యొక్క మున్సిపల్ ఆఫీసు ముట్టడి చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో మున్సిపల్ ఆఫీసులో ఉన్నటువంటి అధికారులను కూడా ఎట్లా అంటే ఈ యొక్క ప్రాంతంలో ఏదైనా పర్మిషన్ కావాలంటే చాలా హోర్డింగ్స్ ఉన్నాయి, చాలా ఫ్లెక్సీలు ఉన్నాయి, చాలా వాల్ రైటింగ్ ఉన్నాయి. ఏంది అసలు ఇంత దుర్మార్గమా, ఇంత దౌర్జన్యమా? ఏం చేయాలనుకుంటున్నారు? మీకు తప్పకుండా తగిన బుద్ధి గుణపాఠం చెప్పక తప్పదు. అధికారులకు కూడా దీన్ని ఏదో మేము ఈజీగా తీసుకునేటట్టు ఉండదు. తప్పకుండా మిమ్మల్ని అడుగడుగునా ప్రశ్నిస్తాం. ఈ యొక్క వాల్ రైటింగ్ విషయంలో మీరు మళ్ళీ ఎక్కడన్నా చెరిపివేసినట్టయితే తప్పకుండా తీవ్రమైనటువంటి దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరిక ఇస్తా ఉన్నాం.